శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. మకర రాశి ఫలితాలు మే నెల 2026. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం, యోగ బలం, లక్ష్మీ బలం, స్థాన బలం, యోగ బలం. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చిన్న వయసు నుంచి విద్యారంగంలో చాలా వరకు కష్టపడుకుంటూ పని విధానాలలో, వ్యవసాయంలో కానీ, కుటుంబంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయంలో కానీ ప్రజాసేవ ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు. మరి ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబాన్ని, బాధ్యతలన్నీ ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎంతో విధంగా పోరాడుతుంటారు. మరి ఎంతో విధంగా పోరాడిన వాళ్ళు కూడా వీళ్ళకి ఒక మంచి నేమ్ అనేది పెరుగుతూనే వస్తుంటుంది. ఆ మంచి నేముని చెడగొట్టే వాళ్ళు వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ కోడళ్ళు కానీ, వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్య కొంచెం రాబోతుంది. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో విధానాలుగా కుటుంబాల గురించి, భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో అనుకూలంగా లేని దానివల్ల వీళ్ళకి అన్నదమ్ముల్లో అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. మరి ఈ సమస్యలతో వీళ్ళు ఎన్నో విధానాలుగా సతమతం అయిపోతుంటారు. దీనికి మేలుగా ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ప్రభావము అనగా కేతు ప్రభావము, రావు కేతు ప్రభావము, దీనివల్ల వీళ్ళకి కాలసర్ప దోషము, ఈ మూడు వీళ్ళకి డెస్టిమెంట్ అవుతుంటాయి. ఈ మూడు వీళ్ళకి ఎప్పుడు డెస్టిమెంట్ అవుతున్నాయో ఆ మూడు గ్రహాల నుంచి వీళ్ళు ఎదగలేకపోతుంటారు. ఏదో మంచి చేయాలనుకుంటున్నా అనుకోండి, దానికి ఎమ్మటే చెడు వచ్చేస్తుంటారు. ఒకవేళ నువ్వు సాయం చేసావు అనుకో, నీ సాయం వాళ్ళు ఆలోచించరు. కానీ నీవు ఏదో ఒక స్వార్థంతో మాకు ఇచ్చావు నువ్వు డబ్బులు, నువ్వు స్వార్థంతో ఏదో మాకు చేయాలనుకుంటున్నావు అని అనుకుంటారు. మనం మంచి రూట్కి వెళ్ళినా కూడా వాళ్ళు చెడుగా అనుకుంటుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన ఈ మూడు గ్రహాలు వాళ్ళని తిప్పుతుంటాయి. ఈ మూడు గ్రహాల వల్ల వాళ్ళకి విద్య, ఆరోగ్యము, కుటుంబము, సంతానము, భార్యాభర్తల మధ్యలో కలహాలు, మరి విద్యారంగంలో అభివృద్ధి రాకుండా ఉండటం, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, చేసే కార్యక్రమంలో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఎదుగుదల ఉండదు. దీనివల్ల వాళ్ళకి లేనిపోయిన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి అలాగే సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి రోజులు రాబోతున్నాయి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడి రాబోతుంది. అదృష్ట గడి అనగా ఈ నెల 16వ తారీఖు నుంచి వీళ్ళకి అద్భుతమైన విజయాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద విధానాలు, వీళ్ళకి ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు అది చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు కుటుంబంలో డెవలప్మెంట్ చేయాలనుకుంటారు, కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు మీకు నష్టం చేయాలనుకుంటారు. దానివల్ల మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ లేనిపోయిన శకాకులు మీకు వచ్చేస్తుంటాయి. చిన్న సమస్య పోయి పెద్ద సమస్య అవుతుంటుంది. ఆ సమస్యలో నుంచి మీరు బయటపడాలి, మీరు అభివృద్ధిగా ఉండాలి. మీ చదువు రంగంలో కానీ, మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ ముందుకు రావాలంటే మీరు ఎక్కువగా ఆలోచించాల్సింది ఏమిటంటే ముందు మన చెడుని తీసేయాలి. చెడుని ఎప్పుడు తీసేస్తే మనకి మంచి అనేది ఎదురవుతుంది. ఆ మంచి దాని వల్ల మనం ఎక్కడికైనా సాధించగలుగుతాం. మీ మంచితనం మీకు లైఫ్ లాంగ్ వరకు ఎక్కడికైనా మిమ్మల్ని ఎదుగుదల చేస్తుంది. ఈ చెడు ఉంచుకొని, ఈ శనిగ్రహాలు ఉంచుకొని
మీరు ఏ పని చేయలేరు, ఎక్కడికి పోలేరు, ఎక్కడికి ముందుకు రాలేరు. దానివల్ల మీరు చాలా విధానాలుగా మీరు సతమతం అయిపోతుంటారు. దానివల్ల నమ్మిన వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ చేస్తుంటారు. సికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. లక్ష్మి అనేది మీకు చేతిలో ఎక్కువగా నిలబడదు. ఎక్కువ మీకు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మీరు ఈ నెలలో మీరు చేయాల్సిన పూజా బలము మహావిష్ణుని పూజా బలం చేయాలి. ఆయన్ని మీరు మనస్ఫూర్తిగా పూజించి పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసి మీ సేతుకుంట ఒక చెమ్ము నీళ్ళు తీసుకొని సూర్యుడికి నమస్కారం దండం పెట్టుకొని మీ దగ్గరలో ఉండాల్సిన ఒక చెట్టుకి ఆ నీళ్లు పోసి మనస్ఫూర్తిగా మీరు నమస్కారం చేసుకున్నట్టుకైతే మీ ఆరోగ్యము, మనశ్శాంతి, మీరు చదువులో కానీ, మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం అవుతుంది. కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా మీకు అభివృద్ధి రాకోకుండా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతక పట్ల, మీ యోగ పట్ల, మీ నక్షత్రం పట్ల జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.